మరి ఈరోజు మా సిరిసిల్ల ప్రెస్ క్లబ్కి ఇచ్చేసినటువంటి బద్మాషులు, ఆ పేరులోనే ఒక గమ్మత్తు, ఒక చెమక్కు, ఒక బంధుత్వాన్ని తెలిపే బద్మాషులు మీన్స్ ఏమన్నా జర చిలాకితనం చూసిన వాడు బద్మాషిరా అంటారు. కాబట్టి ఆ బంధాల విలువను తెలిసేటువంటి పేరుతోటి అందరికీ పరిచయం ఉన్న పేరు, అందరి నోళ్లలో నానే పేరు కాబట్టి అద్భుతంగా బంధాల విలువను అటు నవ్వుల పులకరింపులను చేసేటువంటి సినిమాను తీసినటువంటి శంకర్ చేకూరి గారి, డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి, మరి అదేవిధంగా మా సిరిసిల్ల ముద్దుబిడ్డ ఆనిముత్యం బలగాంలో తన నటన ద్వారా అద్భుతంగా సహజంగా నటించినటువంటి సాగర్ మిత్రుడు, అదేవిధంగా మన ఇంకో మహేష్ గారు, మరి వీరినందరినీ ఆశీర్వదించి ఈ చిత్రాన్ని బలగాన్నైతే ఏ విధంగా బంధాలతో నడిపించారో ఈ యొక్క బద్మాషుల సినిమాను కూడా అద్భుతంగా మీ ప్రేమ, అనురాగం, ఆప్యాయతతోటి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, ఇక ఏం పాట అంటే జూన్ 6న వస్తుంది 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 జూన్ 6న థియేటర్లో బద్మాషులు, వచ్చింది జూన్ 6న వస్తుంది వస్తుంది జూన్ 6న బద్మాషులు థియేటర్లో. శంకరు చేకూరి దర్శకత్వంలో మహేష్ చింతన సాగర్ కారంపూరి వస్తుంది వస్తుంది జూన్ 6న థియేటర్లో, మన థియేటర్లో బద్మాషులు, మన బద్మాషులంటే చెలకిగా అనుకుంటాము ప్రతి ఇంటిలో, వీడు బద్మాషి అరే బద్మాషి పనులెన్నో చేస్తాడు అని నవ్వుల పులకరింపులు ఆ బంధాల విలువను తెలియజేసింది సినిమా. మన బద్మాషులు వస్తుంది వస్తుంది జూన్ 6న థియేటర్లో, వస్తుంది థియేటర్లో జూన్ 6న మన బద్మాషులు సినిమాను చూసి ఆశీర్వదించండి, ఆనందపడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మాషులు రిలీజ్ అవుతుంది సరికొత్త సినిమా. మీరు నవ్వులతో థియేటర్ నుండి బయటకు వెళ్ళే రోజు బద్మాషుల సినిమాను చూసి ఆశీర్వదించి బలగం సినిమా అయితే ఏ విధంగా ఊరున వేసుకొని బంధాలను తెలియజేసే, ఎమోషన్ తెలియజేసే సినిమా ఎట్లొచ్చిందో ఈ బద్మాషులు కూడా బంధాల విలువను నవ్వుల పలకరింపులను చేసే ఈ బద్మాష్ సినిమా కూడా జూన్ 6న థియేటర్లోకి వస్తుంది కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తి